హలో ఫ్రెండ్స్, మీరు చూసేది ఇది బొమ్మిడాయ్ అండి. బతుకుంది. మీరు ఇంతవరకు ఎవరు చూడకుండా ఉంటే చూడండి. ఇది బొమ్మిడాయ్. పొద్దున 6ంటికి వచ్చాము మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి. రకరకాల ఐటమ్స్ తీసుకున్నాం. ఇది ఇసుక దొందు అంటారు. ఇది ప్యూర్ ఇసుకలో ఉంటుంది. ప్యూర్ శాండ్లో ఈ ఇసుక దొందు అనేది ఉంటుంది. అసలు చాలా రుచిగా ఉంటుంది. ఆ బొమ్మిడాయ్, ఈ ఇసుక దొందు ఇవన్నీ ముళ్ళు లేని చేపలు అనమాట. ఇది బంకజల్ల. ఇది ముళ్ళు ఉండదు. ఇది కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈకలు మొత్తం కట్ చేసి పెట్టారు రుద్దడానికి. ఇక్కడ చేపలు కూడా చాలా నీట్గా చేస్తారు. పులుసు తీసి బండకేసి రుద్దుతారు. అక్కడ ఇలా చాలా సార్లు చేయరు. చూడండి, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పెరిగిలోనే చేస్తారు. చూడండి, మీకు ఇంకోటి చూపిస్తా. అది నారు జల్ల అంటారు. నారు జల్ల, మొట్టి జల్ల. జల్లల్లో చాలా రకాలు ఉన్నాయండి. నారు జల్ల, మొట్టి జల్ల అని ఇంకో 2 రకాలు ఉన్నాయి. పేరు ఈసారి మీకు అన్నీ చూపించడానికి ప్రయత్నిస్తుంది. ఇదిగోండి నారు జల్ల. చూడండి, ఇది నారు జల్ల. కర్రీ కింద పడిపోయింది, తెద్దామనుండే. ఇదిగో నారు జల్ల. చూడండి, ఇది కూడా చాలా టేస్ట్. మీకు నేను చూపించేది మొత్తం ఇవి ప్రజెంట్ ముళ్ళు లేని చేపలు. ముళ్ళు లేని ఇది కొరమేను. మన ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ, ఏపీ మొత్తానికి ఉర్రూతలు ఊగుస్తున్న కొర్రమేను. దీనికి 2 పేర్లు ఉన్నాయండి. కొర్రమేను, కూమేను 2 అంటారు. ఇది చెప్పండి. దీన్ని గురకాని కొంతమంది పిలుస్తారు, కానీ ఇది చాలా పెద్దవి ఉంటాయి. ఒక్కోటి అర కేజీ, కేజీ సైజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ కృష్ణా నదిలో దొరకట్లేదు. ఇవి చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది ముళ్ళు, సింగల్ ముళ్ళు ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది రాగండి. కొన్ని చోట్ల దీన్ని శీలావతి అంటారు. ఇది ఎక్కువగా మనకి చెరువుల్లో పండిస్తారు. ఎక్కువగా దొరికేది ఇదే మనకి. ఇది రాగండి, శీలావతి, బొచ్చ. ఈ చేపలు చేసే అతను చూడండి ఎంత తేలిగ్గా సునాయాసంగా చేసేస్తున్నారు. మొత్తం ఫ్యామిలీ మొత్తం కష్టపడుతున్నారండి. ఫ్యామిలీ మొత్తం కష్టపడుతున్నారు. చూడండి, ఇప్పుడు ఇది రొయ్య. చూడండి, కృష్ణా నది రొయ్య అనేది చాలా ఫ్రెష్గాను బాగుంటుంది. గట్టిగా ఉంటుందండి, హార్డ్గా. రొయ్య కూడా చాలా బాగుంటుంది. నది రొయ్య. మీరు ఎప్పుడన్నా కృష్ణా నదిలో రొయ్యలు తీసుకోండి. కృష్ణా నదిలో ఇది బేడ్జే అంటారు. ఇది బాలింతలకి పెడతారండి. పాలుకి ఇబ్బంది అయితే వాళ్ళకి ఇవి పెడతారు. బేడ్జాయి, తర్వాత చేది పక్కులి, జోబుడాయ్ అంటారు. అంటే దీన్ని కాదు, ఇంకా రకరకాల చిన్న చేపలు ఉన్నాయి. ఈసారి మొత్తం మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తా. ఇప్పుడు మీకు చూపించేది చూడండి, క్రొకడైల్ ఫిష్. చూడండి, దీని నోరు మొసలి నోరు ఉన్నట్టుంటుంది. ఇదిగోండి క్రొకడైల్ ఫిష్. చాలా బాగుంటుంది ఇది.